సో ఎవరైతే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో రొయ్యల బిజినెస్, సో వాళ్ళకి సో మీరేం సజెషన్స్ ఇస్తారో మా యొక్క ప్రేక్షకులకి చెప్పండి. ఇప్పుడు ఇది అందరూ చేసేసి కల్చర్ అయితే కాదు, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటది, అలాగే ప్రాఫిట్ కూడా బాగుంటది. కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళని ఏమైనా గైడెన్స్ తీసుకుని మనం ముందుకెళ్తే బిజినెస్ చేసుకుంటే చాలా బాగుంటది. మీరు ఇస్తారా గైడెన్స్ ఎవరైనా ఒకవేళ అడిగితే కనుక? టెక్నీషియన్స్ కూడా బోల్ మంది అందుబాటులో ఉన్నారు మార్కెట్ లో. ఇప్పుడు అవంతి ఫీడ్ వాడితే వాళ్ళ టెక్నీషియన్స్ ఉన్నారు, మెడిసిన్స్ కి టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఫైనల్లీ ఇప్పుడు 1 ఎకరానికి 1 ఇయర్కి వచ్చేసి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ ఉంటుంది? 1 ఎకర్కి 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ కాదు, 1 ఎకర్కి 3 months, అంటే ఒక క్రాప్ కి 5 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే, అంటే 3 సార్లు తీస్తారు పక్కా సంవత్సరానికి, అంటే 3 5 15 లక్షలు పక్కా ఇన్వెస్ట్మెంట్ ఒకదానికి అవుతుంది. దీని మీద ఎంత ప్రాఫిట్ చూడొచ్చు మనం? క్రాప్ కి వచ్చి ఒక 2 lakhs అలా మిగులుతుంది. మంచి కౌంట్ కి వెళ్తే ఒక 3 lakhs దాకా మిగులుతుంది. 3 lakhs వరకు మిగులుతుంది. సో అంటే సంవత్సరానికి 9 లక్షల వరకు ప్రాఫిట్ ఉంటుంది. 6 to 10 6 to 10 lakhs దాకా మిగులుతుంది. ఓకే ఓకే, 40 కౌంట్ అలా వెళ్తే మంచి. అలా చేస్తే కౌంట్ కనుక బాగుంది అనుకుంటే దాన్ని బట్టి మీకు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు మిగులుతుంది. సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాస్ వాలా, బీ ద బాస్.